3 తరాల క్రితం వరకు రెఫ్రిజిరేటర్ అనే మాటే మనకు తెలియదు. కానీ ప్రస్తుతం నగరాల్లో మాత్రమే ఫ్రిడ్జ్లు కొనేవారు. పల్లెటూర్లలో ఫ్రిడ్జ్ ఉంటే కూడా కరెంటు ఉండేది కాదు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. అన్నీ సహజంగా అప్పటికప్పుడు కోసుకొని అప్పటికప్పుడు వండుకొని తిన్న కాలం. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. 80% ప్రజలు నగరాలలోనే జీవిస్తున్నారు. ఉరుకులు పరుకుల జీవితం అయ్యింది. ఉద్యోగాలు పెరిగాయి, డబ్బులు పెరిగాయి. కాబట్టి ఒక్కసారి కూరగాయలు తెచ్చుకుంటే వారం రోజులు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవచ్చు. కట్ చేసిన కూరగాయల నుంచి టిఫిన్ కోసం రెడీ చేసుకునే పిండి వరకు ఎక్కువ మొత్తంలో రెడీ చేసుకుని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుంటున్నారు. అలాగే పాలు, పెరుగుకి మరీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక మంచినీటికి కుండలు వాడటం చాలా మంది మానేశారు. ఫ్రిడ్జ్లో బాటిల్స్లో నింపి పెట్టుకోవటం అలవాటైంది. అయితే ప్రస్తుతం కొందరు న్యాచురోపతి డాక్టర్స్ ఇంట్లో ఫ్రిడ్జ్ రోగాల డబ్బా అని, దానిని ఎంత వీలైతే అంత త్వరగా బయట పడేయండి, ఆరోగ్యంగా ఉండండి అని చెబుతున్నారు. కొంతమంది పాటించగలుగుతున్నారు, కానీ అది అందరికీ వీలు పడటం లేదు. నేటి యుగం ఉరుకుల పరుగులతో సాగుతోంది. కాలంతో పోటీ పడుతూ పనులు చేసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళలు ఇల్లాలుగా, ఉద్యోగిగా బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోంది. దీంతో తక్కువ సమయంలోనే వీలైనంత ఎక్కువ పనిని చేసుకోవాలని భావిస్తోంది. అయితే కొందరు ఇడ్లీ, వడ, దోస పిండిని వారానికి సరిపడా గ్రైండ్ చేసుకుని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతూ ఉంటారు. గతంలో ఏ రోజుకా రోజు రెడీ చేసుకునేవారు. అయితే ఇప్పుడు అంత సమయం దొరకటం లేదు కనుక ఎక్కువ రోజులకు సరిపడా పిండిని ఒక్కసారిగా రెడీ చేసుకుని రెఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుంటున్నారు. తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పిండిని తీసుకుని టిఫిన్ తయారు చేసుకుంటున్నారు. ఇలా చేయటం వలన సమయం ఆదా అవుతుంది, శ్రమ తగ్గుతుంది. అయితే ఇలా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన పిండిలో హాని చేసే బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుంది. ఈ పిండితో చేసిన ఆహారం ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. పిండిలో కంటికి కనిపించని క్రిములు ఫంగల్ ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. పిండిని రెఫ్రిజిరేటర్లో ఉంచిన తర్వాత ఆ పిండి కాలక్రమేణా పులుస్తుంది. అంటే పిండిలో ఈస్ట్ పెరుగుతుంది. అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. శరీరంలో అలర్జీ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ అలర్జీ సమస్య ఒక్కసారి వస్తే దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. సాధారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వికారం, వాంతులు వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా కలగవచ్చు. ఫ్రిడ్జ్లో పిండిని ఎక్కువ రోజులు పెట్టి ఆ పిండితో చేసిన ఆహారం తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. కడుపులోని జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు కూడా హానిని చేస్తుంది. ఒక్కొక్కసారి విరేచనాలు వంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మైక్రోబయోటాపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు శరీర సహజ ఆరోగ్య వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అప్పుడు దీర్ఘకాలంగా కడుపు నొప్పి, తిమ్మిరి, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.